హలో ఎవ్రీవన్, ముందుగా అందరి మదర్స్కి విష్ యూ ఏ హ్యాపీ మదర్స్ డే. ఈరోజు మేము అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మదర్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నాము. అక్కడికి వెళ్ళగానే అందరూ కజిన్స్ వాళ్ళ పిల్లలు అందరం కలుసుకున్నాం అనమాట ఒకటే ప్లేస్లో. ఇంకా కజిన్స్ పిల్లలు ఇంకా మా పిల్లలు అందరూ ఎవరి మదర్కి వాళ్ళు గ్రీటింగ్ కార్డ్ ప్రిపేర్ చేస్తామనేసి ప్రిపేర్ అయితే చేశారు. వాళ్ళకి వచ్చినట్టు డ్రాయింగ్ చేసి హ్యాపీ మదర్స్ డే అని రాసి వాళ్ళకు వచ్చిన విధంగా చేశారనమాట. చాలా బాగా చేశారు పిల్లలందరూ. అండ్ నెక్స్ట్ అయితే మేము అందరము కజిన్స్ ఇంకా పిల్లలు అందరం కలిసి మోనోపోలీ గేమ్ ఆడాము. ఆ గేమే 2 to 3 hours అయింది. ఇంకా ఆ గేమ్ వరకే, ఇంకా ఆఫ్టర్నూన్ వరకే ఆ గేమే నడిచిందనమాట. గేమ్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇంకా కజిన్స్ అందరినీ మీట్ అయ్యాను చాలా డేస్ తర్వాత అని చెప్పేసి అన్ని రీల్స్ కావాల్సిన అన్ని రీల్స్ డ్యాన్స్ సాంగ్స్ అన్నీ సేవ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఫుల్ ఆఫ్ రీల్స్ ఫుల్ ఆఫ్ డ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. 1 by 1 గేమ్స్ అయిపోయాక నెక్స్ట్ కేక్ కటింగ్ అదంతా అయిపోయాక ఇన్ ద మిడిల్ ఆఫ్ ద టైమ్ మేము రీల్స్ చేసాము అందరం కలిసి. అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. చాలా డేస్ తర్వాత అందరం కలిసామన్నమాట. సో నెక్స్ట్ అయితే ఇంకా మీకు దేవుని రూమ్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇలా అమ్మవారు ఇలా శివుడు ఇట్లా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా ఒకసారి చూపించాలనిపించింది నాకు, అందుకే చూపించాను. నెక్స్ట్ అయితే ఇంకా నేను రీల్ అయితే చేశాను అనమాట, ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా ఉంటుందా అని చెప్పేసి. ఇంకా రీల్ అయితే ఆడాము, మీరు చూడండి. ఇలా అయితే నేను సేవ్ చేసి పెట్టుకున్న రీల్స్ అన్నీ చేసామన్నమాట 1 by 1. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా కేక్ కటింగ్ చేసాము. కేక్ కటింగ్ అయితే అందరూ మామలందరూ వచ్చారనమాట, అమ్మమ్మ అక్కడే ఉంది. ఇంకా కేక్ కటింగ్ మీన్వైల్ ఇంకా ఆంటీ ఇంకా హల్వా చేసిందనమాట. సో హల్వా కూడా కట్ చేసాము. హల్వా అలాగే కేక్ కటింగ్ అదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా కొన్ని రీల్స్ ఉండే, ఇది ఫినిష్ అయిపోయాక ఇంకా కొన్ని రీల్స్ చేసాము. పిల్లలందరూ ఫుల్ ఆడుకున్నారు. ఇంకా రీల్స్లో కూడా ఫన్ ఉండే కదా, అది కూడా అందరం ఎంజాయ్ చేశారనమాట. అందరూ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫుల్ మదర్స్ డే అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే అనమాట, మా కజిన్ మ్యారేజ్ ఉండే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే అక్కడే కలుసుకున్నాం అందరము. మ్యారేజ్ కాబట్టి ఇంకా అందరము అక్కడే ఉంటాం కదా. మ్యారేజ్ 2 to 3 days ముందు మదర్స్ డే వచ్చింది అనుకుంటా. సో ఆ టైంలో వచ్చేసరికి ఇంకా అందరము అక్కడే ఉన్నాము, అమ్మమ్మ దగ్గరే అందరము అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాము అమ్మమ్మ దగ్గరే. ఈసారి కూడా ఇలానే జరిగిందనమాట. సో ఇంకా ఎవ్రీ టైం కూడా మదర్స్ డే అంటే ఆబ్వియస్లీ సమ్మర్ హాలిడేస్లోనే వస్తుంది. సమ్మర్ హాలిడేస్లో కాబట్టి కూడా అలా కూడా మేము అందరము కలుసుకుంటున్నాము మదర్స్ డేకి. ఎవ్రీ మదర్స్ డేకి అందరూ మదర్స్ వాళ్ళ ఇంటికి వస్తారు కదా. సో అందరూ కజిన్స్ అందరం కలుసుకుంటున్నాం అనమాట. అలా ఎవ్రీ టైము మదర్స్ డే అయితే సిద్దిపేటలోనే జరుగుతుంది. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా ఇలా అయిపోయిన తర్వాతనైతే ఇంకా కొంతసేపు అయితే డ్యాన్సెస్ సాంగ్స్ అలా ఫుల్ ఫన్ చేసుకున్నాం అనమాట. ఫన్ అయితే జరిగింది. సో ఇలా అయితే మా మదర్స్ డే అయితే జరిగిపోయింది. చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట.
ఆ రీల్ అయితే బాగా నచ్చిందనమాట. సో మళ్ళీ అయితే ఒకసారి చేసాము. నెక్స్ట్ ఇంకా మేమందరం ఆడుకుని అంతా అయిపోయిన తర్వాత పిల్లలు కూడా కొంతసేపు ఆడుకున్నారనమాట మోనోపోలీ. ఇంకా అది అయిపోయిన తర్వాత డిన్నర్ అక్కడే చేసాము. ఇంకా తెలంగాణ స్పెషల్ జంతకాలు, అలాగే సర్వపిండి. సో ఇక్కడ నుంచి మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో ఇంకా అక్కడ కూడా కొంతసేపు ఉండేసి కొంతసేపు ఎంజాయ్ చేసేసి ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ అయ్యామన్నమాట. అక్కడ కొంతసేపు ఎంజాయ్ చేసాము. ఇక్కడ కూడా మీకు నేను దేవుని రూమ్ చూపిస్తాను, ఒక్కసారి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంత పెద్ద దేవుని రూమ్ నాకు తెలిసి నేనైతే ఎక్కడ చూడలేదు. మీరు అందరు కూడా ఎక్కడ చూసి ఉండరు. చాలా అంటే చాలా పెద్ద దేవుని రూమ్ అనమాట. ఇంకా విగ్రహాలు చాలా శివుని భక్తులు అనమాట అమ్మమ్మ వాళ్ళు. నేనైతే ఫస్ట్ నుండి అనుకున్నాను మన వ్యూవర్స్కి అయితే నేను అమ్మమ్మ వాళ్ళ దేవుని రూమ్ చూపించాలనేసి. సో ఇన్ని డేస్కి అయితే నాకు పాసిబుల్ అయింది, ఇన్ని డేస్కి చూపించడము మీ అందరికీ దేవుని రూము. సో ఇలా అయితే నేనైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.